వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు మనం ప్రజెంట్ గాజుల రామారంలోని దేవేందర్ నగర్ కాలనీ దగ్గరలో ఎల్లమ్మ కాలనీ అని ఉంటుంది. అంటే ఇక్కడ పక్కన చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన ఇక్కడ పేదవాళ్ళు, అంటే ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని, అంటే దాదాపుగా 60 నుంచి 70 గుడిసెలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే కూలగొట్టిన గుడిసెలు కనిపిస్తున్నాయి మనకు. అంటే చిన్న చిన్న 60 గజాలల్లో 50 గజాలలో వాళ్ళు ఓ కొండ ఉంటుంది. ఆ కొండ పక్కన చెరువు పక్కన వీళ్ళు నివాసం ఉంటూ ఇక్కడ ఉండేవాళ్ళు పేదవాళ్ళు. అంటే వాళ్ళు నిత్యం ఏదో ఒక కూలి చేసుకొని బతికేవాళ్ళు. అలాంటి పేదవాళ్ళ గుడిసెలను హైడ్రా అనే పేరుతోటి, అంటే రాష్ట్ర ప్రభుత్వం, అంటే హైడ్రా అనేది మంచిదే, అంటే చెరువులను గాను భూములను పార్కు ప్లేస్లను లేఅవుట్లను కబ్జా చేసిన వాళ్ళవి కూలగొట్టడం మంచిదే. ఓకే, ఇది కూడా అలాంటిదే కావచ్చు. అయినప్పటికీ ఇలాంటి పేదల దగ్గర కావాల్సిన ఇక్కడ బస్తీకి సంబంధించిన లీడర్లే కావచ్చు, అంటే కొంచెం హై క్లాస్ వాళ్ళే కావచ్చు, ఎవరన్నా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అంటే వీళ్ళ దగ్గర ఎంతనో కొంత డబ్బు తీసుకొని వీళ్ళకు అంతా ఇంత అని చెప్పేసి 50 నుంచి 40 50 60 గజాల జాగను వీళ్ళకు, ఈ పేద ప్రజలకు వాళ్ళు కొంచెం డబ్బు తీసుకొని వీళ్ళకి ఇచ్చేస్తుంటారు. అంటే వాళ్ళకి తెలియక ఏదో ఒకటి అనేది వాళ్ళు కనీసం ఒక ఉండడానికి ఇల్లన్నా ఉండాలి ఇక్కడ బతకడానికి అని చెప్పేసి ఈ సిటీలో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ పేదవాళ్ళు అడ్డల మీద పని చేసుకుంటే వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు, లేకుంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ కొంచెం డబ్బు తక్కువ కాబట్టి చెరువు ప్రాంతమైన కావచ్చు, గుట్ట ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర మాత్రము నాలాల దగ్గర కూడా వాళ్ళు ఇండ్లు నిర్మించుకొని ఉంటుంటారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే హైడ్రా అనే దాని పేరుతోటి ఇక్కడ పేదవాళ్ళవి మాత్రమే కూలగొట్టడానికి ప్రయత్నం చేసింది. అంటే చేసేసింది, ఇలా కూలగొట్టేసింది కూడా. సో ఓకే, వీళ్ళది కూలగొట్టడం న్యాయమే అనుకుందాం. కానీ ఇదే విధంగా సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేల సంఖ్యలలో కబ్జాలకు గురైన ల్యాండ్స్ ఉన్నాయి, అంటే కబ్జాకు గురైన పార్కులు ఉన్నాయి, కబ్జాలకు గురైన లేఅవుట్లు ఉన్నాయి. అంటే ఇందులలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని వ్యాపారం చేస్తుంటారు, వ్యాపారస్తులు ఉంటారు, దీనికి రాజకీయ నాయకులు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క దాని మీద పడుతుందా, లేకుంటే ఇలాంటి పేదవాళ్ళ వీటి మీదనే ఈ ప్రభుత్వం గురిపెట్టి ఇలా పేదల ఇండ్లు మాత్రం కూల్చేయడానికి ప్రయత్నం చేస్తుందా అనేది మనం ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. సో ఈ రోజుకు చెప్పుకుంటే ఇప్పుడు కన్వెన్షన్ ఉంది, దాన్ని కూడా కూలగొట్టడం మంచిదే. అంటే ఆయన ఇప్పుడు ఒక సినీ రంగ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి నాగార్జున కాబట్టి ఆయన ఒక స్టార్ హీరో, ఆయనది కూడా కూలగొట్టిరు. సో అలాంటి కూలగొట్టినప్పుడు ఇక ఈ పేదలే కూలగొట్టే విధంగా ఉన్నప్పుడు కూడా మరి ఇంకా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నేతలు, పెద్ద నేతలు కూడా కొన్ని ఏరియాలలో అపార్ట్మెంట్లే ఉన్నాయి, విల్లాలే ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు కొన్ని వ్యాపారవేత్తలు అవి ఉన్నాయి. అంటే వీళ్ళన్నింటినీ కూలగొడుతుందా ప్రభుత్వం, లేకుంటే ఇంతవరకే ఓన్లీ పేదల మీద గురిపెట్టే ఇంతవరకే వీళ్ళని మాత్రమే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది వేచి చూడవలసిన అవసరం ఉంటుంది. కంటే ఇప్పుడు ఈ బస్తీలో, ఎల్లమ్మ బస్తీలో దాదాపుగా మనము అంటే 60 నుండి 70 ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు ఇటుకలతో కట్టుకొని వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ గుడిసెలు మాత్రం ప్రభుత్వం అయితే కూలగొట్టింది హైడ్రా పేరుతోటి. ఓకే, బాగానే ఉంది. మరి వీళ్ళకు స్థిర నివాసం అనేది ఉండదు. అంటే వీళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటే ఇట్లాంటి పరిస్థితులు, ఈరోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు ఇంకో దగ్గర, అంటే ఫుట్పాత్ల మీద పండుకునే పరిస్థితి, రోడ్లపైన ఉండే పరిస్థితి, సెటిల్ర ముందే ఉండే పరిస్థితి వాళ్ళది. సో ఇప్పుడు మనం వచ్చినాం అంటే కూలగొట్టి నుంచి ఇక్కడ వీళ్ళు మా ఇల్లు ఇక్కడ ఉంది, మా ల్యాండ్ ఇక్కడ ఉంది, మేము ఇంత మాకెవరో ఒకరు ఇచ్చిర్రు, దీన్ని ఇంట్లో మేము ఇక్కడ చిన్న నిర్మాణం చేసి ఒక ఇటుకలతోటి ఒక గోడ కట్టుకొని మీద ఒక మ్యాక్సిమం వీళ్ళకి స్లాబ్ వేసుకోరు. అంటే మ్యాక్సిమం ఆ గోడలకు రేకులు వేసుకోవడము, లేదంటే టాపర్ తెచ్చి వీళ్ళు కట్టుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. కంటే ఇప్పుడు మనం ఈ ఎల్లమ్మ బస్ కాడికి వచ్చినాం అంటే ఇక్కడ ఎవరు కూడా ఈ ఇండ్లు కూలిపోయిన 60 నుండి 70 కుటుంబాలు ఏ ఒక్కరు కూడా ఇక్కడ మనకు కనిపించడం లేదు. అంటే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. సో వీళ్ళందరినీ మరి ప్రభుత్వం కూలగొట్టింది, ఓకే బాగానే ఉంది. మరి వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళకు ఒక ఆధారం అనేది చూపించాలి కదా, ఒక రేషన్ కార్డు అన్నా, లేదంటే వాళ్ళకు ఉండడానికి ఓ సెంటర్ని ఏర్పాటు చేసి, అంటే మీదంటే మీరు పేదవాళ్ళు కూలగొట్టాం కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేరు కదా. సో ఇలాంటి వాటిని ప్రభుత్వం పసిగట్టి వాళ్ళను ఏర్పాటు చేయాలి. వాళ్ళు లేకపోతే రోడ్ల మీద బిగ్గర్ అంటే అడక తినే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. అడక తింటున్నారు కూడా, అంటే ఇక్కడికి వెళ్ళి పోయిన వాళ్ళు. ఇప్పుడు మనము దాదాపుగా చాలా షాప్ ఇక్కడ ఆరదీయబట్టి కానీ ఎవరు కూడా సమాధానం ఇవ్వడం లేదు. అంటే వీళ్ళు ఎక్కడ పోతారో వీళ్ళ అడ్రస్ కూడా ఉండదు, వీళ్ళ అడ్రస్ పూర్పు ఉండదు. సో ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను గుర్తించి ఇక్కడ
ఎల్లమ్మ బస్తీలో ఎవరైతే ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో ఈ 60 నుండి 70 మంది వాళ్ళందరినీ ప్రభుత్వం ఒక లెక్కలోకి తీసుకొని వాళ్ళని గుర్తించి యాన్నో ఒక దగ్గర వాళ్ళకు సెంటర్ చూపించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కూడా వాళ్ళకి అందే విధంగా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అంటే చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇది వర్షాకాలంలో వాళ్ళు ఎక్కడ పోతారు, ఏం చేస్తారు అంటే ప్రభుత్వం వాళ్ళకు ముందుగానే హెచ్చరించి నోటీసులు ఇచ్చి గుల్లగొట్టాలి. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎట్లయితే చెప్తున్నామో వీళ్ళని కూడా అదే పరిస్థితి ఈ ప్రభుత్వం చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. సో ఈ కుటుంబాలకు మాత్రము ప్రభుత్వం ఎక్కడ ఉన్నా అంటే ఈ బస్సులనే కాదు ఈ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి చర్యలు తీసుకుంటుంది కదా హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం వీళ్ళిద్దరూ బాధ్యత వహించేసి వాళ్ళకు ముందే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకు ముందుగానే సెంటర్ చూపెట్టాలి. అంటే వాళ్ళ అమాయకులు అంటే తెలియకుండానే తక్కువ పైసలకు కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ దగ్గర వాళ్ళు కొనుగోలు చేయడం చేస్తారు, మళ్ళీ వాళ్ళు కట్టుకుంటారు. అంటే అంతో ఇంత కాదంటే ఇప్పుడు దాదాపుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఒక్కొక్క ఇంటి పైన వాళ్ళు కట్టుకునే ఇంటి పైన 2 నుండి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే మనకు ఇటుకలను చూస్తే ఈ గోడలను చూస్తే మనకు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకు అంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి పేదవాళ్ళ బస్తీలలో అంటే ఇప్పుడు శకం భూమిలో ఉన్నాయి అవి ఓకే, చెరువులలో కట్టుకుంటున్నారు, నాలాల మీద కట్టుకుంటున్నారు. అంటే అవతలి వాళ్ళు అమ్ముతేనే ఇలాంటి పేదవాళ్ళు కట్టుకుంటారు. కాబట్టి సీఎం గారు వీళ్ళ మీద మీరు దృష్టి పెట్టాలి. కమిషనర్ మీరు కూడా దృష్టి పెట్టేసి అలాంటి వాళ్ళను సమాచారం సేకరించి ముందే వాళ్ళకి చెప్పి ఇంకో దగ్గర మీకు సెంటర్ చూసే ఏర్పాట్లు చేస్తాము, అక్కడ ఇప్పిస్తాము. అంటే ఇక్కడ ఎవరైతే వీళ్ళకి బాధితులు అయ్యారో వీళ్ళను ఎవరినైతే వాళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళు కదా తప్పు చేసింది, ఇలాంటి వాళ్ళు కాదు కదా, ఇలాంటి పేదవాళ్ళు కాదు కదా, ఇలాంటి వాళ్ళని శిక్షించడం దానికంటే అలాంటి వాళ్ళను పట్టుకొని శిక్షిస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది, మీకు మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ కమిషనర్ మీకు కూడా చెప్తున్నాం, మీరు కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కానీ ఇలాంటి వాళ్ళపైన కాదు. ఇలాంటి గోడలను గులగొట్టవద్దు, ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ పోయినట్ల ఇంకా చాలా ఉంటాయి హైదరాబాద్ శివారు ప్రాంతాలలో గ్రేటర్ హైదరాబాద్లో. అలాంటి వాళ్ళకి ముందే ఇంటిమేషన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో అలాంటి వారికి ముందే చెప్పేసి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళను గూలగొట్టినా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది శకం భూమి అని తెలుసు, ఇది ప్రభుత్వ భూములు అని తెలుసు, ఇది కబ్జా చేస్తున్నామని తెలుసు. అయినా అలాంటి వాళ్ళు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్లో చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద మీరు దృష్టి సాధించాలి తప్ప ఇలాంటి పేదవాళ్ళ మీద సాధించకూడదని మేము చెప్తున్నాము. సో సాధించండి, వీళ్ళకి కూడా చెప్పండి, కానీ ఇంకో దగ్గర వీళ్ళకు సెంటర్ చూపించే ఏర్పాటు చేయాలని మనం కోరుకుంటున్నాం కూడా. ఇలాంటి పేదవాళ్ళకు వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి వచ్చింది. ఇలాంటి బస్తీ వాళ్ళను ఎక్కడున్నా ఇక్కడ స్థానికంగా మీరు ఎమ్మెల్యేలకు చెప్తారా, కలెక్టర్కు చెప్తారా, ఎవరికి చెప్తారా? సీఎం గారు మీరు వాళ్ళను మాత్రం ఒక సెంటర్ అనేది ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వినయ్ రెడ్డితో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.